మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తూ ఉంటే తామే ఉదారంగా నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు కొంతమంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రయ్య, గోపాలమ్మలు విమర్శించారు. నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్లను ఆపి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్లపై బొల్లారం మున్సిపల్ శాఖ పేరు లేకపోవడం గమనార్హం. అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నీటి సరఫరా గురించి సంప్రదింపులు చేసి ఉండడం పట్ల కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ నిధులు వెచ్చించి నీటి సరఫరా చేయడం ద్వారా నీటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు సౌకర్యం కల్పించడం నిజంగా అభినందనీయమని వారు పేర్కొన్నారు. కానీ సోమొకరిది సోకొకరిది అనే విధంగా మున్సిపల్ నిధులు వెచ్చించి నీటి సరఫరా చేస్తుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తామే సొంత నిధులతో నీటి సరఫరా చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్లు ప్రశ్నించారు. అంతేకాకుండా నీటి సరఫరా చేస్తున్న వ్యక్తులు కొందరు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడంపై అధికారులు దృష్టి సారించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకోవడం కోసం టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి ప్రచారానికి మున్సిపల్ అధికారులు అడ్డుకట్ట వేసి ట్యాంకర్లపై బొల్లారం మున్సిపాలిటీ పేరు వేయాలని వారు మున్సిపల్ అధికారులకు సూచించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది బొల్లారం మున్సిపల్ మరి ట్యాంకర్లు మరి రకం ఉన్నది. ఎందుకంటే మున్సిపల్ ట్యాంకర్ మీద ఇంత బోర్డు లేదు, మున్సిపల్ ట్యాంకర్ అని గుర్తింపు లేదు. ఒక్క గంట సేపు మున్సిపల్ ట్యాంకర్ అంట, ఒక గంట సేపు అట్లా ప్రైవేట్ అంట. ప్రైవేట్ అయినా నీళ్ళు అమ్ముకోవచ్చు, మున్సిపల్ ధరనే పోయచ్చు. మరి ఇది ఎంతవరకు న్యాయం? మున్సిపల్ అన్నది ఇంత గుర్తింపు అన్నది లేదు. మరి ఈ విధంగా అయితే ఎట్లా? పబ్లిక్ ఏమనుకోవాలి? గట్టిగా అడిగితేనేమో ఇగో దీనికి ఇక్కడ చూస్తే ఎక్కడ బోర్డు చూసినా కానీ మున్సిపల్ అని లేదు. ట్యాంకర్ పైన ప్రైవేట్ పనులే ఉన్నాయి కాబట్టి వెనకాల చూసినా లేవు, ముంగడ చూసినా లేదు. ఇది మున్సిపల్ అని గుర్తింపు పెట్టబట్టాలి. జనాలు, ప్రజలు ఏమనుకోవాలి? గంట సేపట్లోనే పట్టడితేనేమో ప్రైవేట్ది అవుతుంది, వాళ్ళు పైసలకు అమ్ముకుంటున్నామంటారు. మళ్ళీ అక్కడ చూస్తేనేమో తర్వాత ఈ రౌండ్ చూస్తే కూడా ఎక్కడ కూడా మున్సిపల్ ట్యాంకర్ అన్నది లేదు. ఈ విధంగా ఎందుకు? గంట సేపు ట్యాంకరు, గంట సేపట్లోనేమో ట్యాంకర్ అవుతుంది, మున్సిపల్ అవుతుంది. గంట సేపట్లోనే ప్రైవేట్గా వాటర్ అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా గాంధీనగర్లో ఈరోజు బండిలు ఆపడం జరిగింది. మరి ప్రైవేట్లో పోస్తే కూడా మేము గుర్తుపట్టకొచ్చినాం. ఒక కౌన్సిలర్గా ఉండి కూడా మేము గుర్తుపట్టలేకపోతున్నాము. ప్రైవేట్ బండి ఏదో మరి మున్సిపల్ ఏదో గుర్తింపు లేకుండా అవుతుంది. కాబట్టి మున్సిపల్ బోర్డు కంపల్సరీ కావాలని పెట్టాలని అడుగుతున్నాం. ఈ విధంగా ఉంటే ఎంతవరకు? एक किसका है? म्यूनसिपल गाड़ी है। 1 घंटा म्यूनसिपल, 1 घंटा प्राइवेट। राइट, 1 घंटा म्यूनसिपल, 1 घंटा ठीक है, 1 घंटा म्यूनसिपल का और बाद में